వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. పిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ద్రాక్షపల్లి పెద్దగట్టు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. మనస్ఫూర్తిని తగలబెట్టిన అంబేద్కర్ వాదులు. చౌటుప్పల్ మండలం సంత నారాయణపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం. క్రిస్మస్ సందర్భంగా 250 కుటుంబాలకు కేకులు పంపిణీ చేసిన రఫీబాయ్. డిసెంబర్ 29న భువనగిరిలో జరిగే ఆశాల రాష్ట్ర బస్ జాతా సభను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ప్రోటోకాల్ పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగ కిరణ్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు. పోస్టర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు పార్టీల నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఐస్ క్రీమ్ హౌస్ ను ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. 28 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న పూర్వ విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులోని అంజనాపురి కాలనీలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ భవనాన్ని, గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ కమిటీ సభ్యులు, యాదగిరిగుట్ట మండల పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామలకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులోని అంజనాపురి కాలనీలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ భవనాన్ని, గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ కమిటీ సభ్యులు, యాదగిరిగుట్ట మండల పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామలకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో 120 చెరువులను నింపినామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు 54,000 కోట్ల లబ్ధి జరిగిందని, సంక్రాంతి నుండి రైతు భరోసా వస్తుందన్నారు. సన్నవడ్లకు బోనస్, రైతులకు ఎకరాకి 1,200 లబ్ధి చేకూరిందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు. 15 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, వానాకాలం సీజన్లో 8.84 లక్షల మంది రైతుల నుంచి 10.903 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సన్నవడ్లు 18,078 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 939 కోట్ల బోనస్ అందిందని అన్నారు. అలాగే రాళ్ల రోజుల్లో ముదిరాజుల కొరకు ప్రతి చెరువులో చేప పిల్లలు వేస్తామని వారికి హామీ ఇచ్చారు. చేపల ద్వారా ముదిరాజు కుటుంబాలకు రానున్న రోజుల్లో జీవనాధారం ఏర్పడుతుందని తెలిపారు.
అయ్యగారు కొంచెం మళ్ళీ అంటే సేవ చేసేదే ఇంకో 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైనా మనకు వెసులుబాటు కల్పిస్తే కూడా మీకు కూడా ఇబ్బంది కలగకుండా వచ్చి పనిచేసాం. ముఖ్యంగా దీంట్లో లాభాలు రావు ఎవరు కానీ మళ్ళీ ఎలక్షన్ లో వచ్చే 5 సంవత్సరాల నల్గొండ జిల్లాలో గత పాలక వర్గం మా సీనన్న ఆయనకు కొంచెం ఇబ్బంది జరిగింది. పరపతి సంఘం బ్యాంకు 70 లక్షలతోటి ప్రారంభించుకోవడం చాలా సంతోషం. రైతులకు పెద్దపీట వేసి ఇక్కడ స్థానిక చైర్మన్ గారు ఎంవి రామరెడ్డి గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ బ్యాంకును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా పరిగణిస్తూ ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. బడ్జెట్లో కూడా సుమారు 70% రైతుల పక్షాన నిలబడి రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. సుమారు 1 సంవత్సరంలోనే రైతన్నల కోసం అన్ని విధాల 54,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉండాలి, రైతన్నలకు వినోదం ఉండాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు పెద్దపీట వేస్తున్నాడు. అదేవిధంగా సంక్రాంతికి రైతన్నలకు తీపి కబురు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఎట్లయితే సబ్సిడీల మీద డ్రిప్ కానీ పరికరాలు కానీ ఇచ్చినామో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రతి రైతు కన్నా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సన్ రోడ్లకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి బోనస్ ద్వారా ప్రతి క్వింటాల్ కూడా 500 బోనస్ ఇచ్చి ఇలా ప్రభుత్వం రైతులను పెద్ద చేస్తుంది. ఎకరాకు సుమారు 12 నుంచి 13,000. సహకార బ్యాంక్ ఓపెనింగ్ కి ఈరోజు యాదగిరిగుట్టలో నేను మా ఎమ్మెల్యే గారు వీటన్నిటిని ఓపెన్ చేసాం. దానికి చైర్మన్ కుంభం సింగ్ గారు వచ్చారు. రానున్న నెలలో వ్యవసాయాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. రైతులకు ఈ సహకార సంఘాల దాకా రైతులకు లబ్ధి జరగాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో వీర్లైలే గారు ఇక్కడ ఈరోజు యాదగిరిగుట్ట ప్రాథమిక సహకార సంఘం నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యాదగిరిగుట్ట ఈ యొక్క ప్రాంతంలోనే యాదగిరిగుట్ట PSCS దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈరోజు 6 కోట్ల రూపాయలు సొంత నిధులతోటి వారు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. 70 లక్షల పైచిప్పు సొంత నిధులతోటి వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకున్నందుకు వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి ఈరోజు ఇప్పటివరకు యాదగిరిగుట్ట బ్యాంకు ద్వారా వారికి కావాల్సినటువంటి లోన్లు ఏవైతున్నాయో 1,90,00,000 రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు అడిగినారు, ఇంకొక 50 లక్షల రూపాయలు కావాలని చెప్పినారు. వారికి 50 లక్షల రూపాయలు కూడా తక్షణమే మంజూరు చేయడం జరిగింది. వారికి ఈ బిల్డింగ్ కట్టుకున్నందుకు ఫర్నిచర్ కూడా కావాలని చెప్పారు. DCCB తరఫున వారికి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వారికి ఇది ఒకటే కాకుండా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్పల్లి పెద్దగట్టు ఆలయాన్ని గురువారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే లింగమంతుల స్వామి జాతరకు గుట్టపై పరిసరాలలో చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్పల్లి పెద్దగట్టు ఆలయాన్ని గురువారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి నెల 16 తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే లింగమంతుల స్వామి జాతరకు గుట్టపై పరిసరాలలో చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగట్టు జాతరకు గుడి వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్గా తాను గుట్ట అభివృద్ధి కోసం, పెద్దగట్టు ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి జాతరకు 10 కోట్ల రూపాయల నిధులు కావాలని కోరడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే జాతర జరిగే ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. త్వరలోనే గుట్ట చైర్మన్ నియామకం చేస్తామని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో పెద్దగట్టు వద్ద జాతర సమయంలో నిధులు మంజూరు చేసి హడావుడిగా కొన్ని పనులు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులు స్వాహా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ను కొంచెం ముందు ఉండనిస్తే మీరు కొంచెం వెనక సైడ్ ఉంటే బెటర్ ఉంటుందని. సూపర్ వచ్చింది. నువ్వే పెద్దగా వస్తావు. బయట గ్రూప్ కూడా వీలైతే మా జాతర కాడికి వచ్చి అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 తేదీన తన అనుచరులు కొందరితో కలిసి మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం రాయగఢ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో మనుస్మృతిని దహనం చేయడంతో అంబేద్కర్ వాదులు గురువారం మనుస్మృతి దహన దినంగా పాటిస్తూ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక చింతల్ బస్తీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునికుమార్ మాట్లాడారు. అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 తేదీన తన అనుచరులు కొందరితో కలిసి మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం రాయగఢ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో మనుస్మృతిని దహనం చేయడంతో అంబేద్కర్ వాదులు గురువారం మనుస్మృతి దహన దినంగా పాటిస్తూ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక చింతల్ బస్తీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునికుమార్ మాట్లాడుతూ భారతదేశంలో కుల వ్యవస్థకు మనుస్మృతి కారణమని, మనుస్మృతి వల్లే దళితులు అనేక అవమానాలు
చీదరింపులకు గురయ్యారని, ఈ ప్రమాదాన్ని అంబేద్కర్ ముందే పసిగట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ రవి, వీర్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్, జనరల్ సెక్రటరీ శ్రీనాథ్, జైభీం మహిళా వెల్ఫేర్ అసోసియేషన్, స్థానిక బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అశాస్త్రీయమైన మనధర్మాన్ని, అశాస్త్రీయమైన మనశాస్త్రాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. జై 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 భీమ్, జై 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 భీమ్, అశాస్త్రీయ మనధర్మాన్ని, అశాస్త్రీయ మనధర్మాన్ని, అశాస్త్రీయ మనధర్మాన్ని, అశాస్త్రీయ మనధర్మాన్ని. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. తగలబెడదాం అశాస్త్రీయ మనశాస్త్రాన్ని, తగలబెడదాం అశాస్త్రీయ మనధర్మాన్ని. తగలబెడదాం అశాస్త్రీయ మనధర్మాన్ని, తగలబెడదాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. చౌటుప్పల్ మండలం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం. 500, 100 రూపాయల దొంగ నోట్లు రావడంతో తిరస్కరించిన వ్యాపారులు. ఈ విషయంపై చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ మండలం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం. 500, 100 రూపాయల దొంగ నోట్లు రావడంతో తిరస్కరించిన వ్యాపారులు. ఈ విషయంపై చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 500, 100 రూపాయల నోట్లను సరిగా చూసి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ 2 రోజుల కింద చౌటుప్పల్లో మరి నారాయణపూర్లో 2 500 నోట్ల ఫేక్ కరెన్సీ ఇద్దరి దగ్గరికి వచ్చినట్లు దృష్టిలోకి వచ్చింది. ఒక అతను వైన్ షాప్ దగ్గరికి పోతే అతను వైన్ షాప్ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకోటి సంతలో కూడా 500 నోటు ఫేక్ కరెన్సీ ఒక అతను దృష్టిలోకి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. ఎవరైనా ఫేక్ కరెన్సీ ఈ చలామణి చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చలామణి చేయడానికి ప్రయత్నం చేసిన చట్టపరంగా చాలా నేరము. ఇది నాన్ అవైలబుల్ సెక్షను. కాబట్టి ఎవరి దగ్గరనన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేక చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ 100 కాల్కు అన్నట్టు డయల్ చేసి లేకపోతే మన లోకల్ పోలీసులకన్నా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్కు మనమే. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు.
ఆలయం కొండ చుట్టూ తెల్లవారుజాము నుండి గిరి ప్రదక్షిణ చేశారు. స్థానికులు భక్తులు ఉదయాన్నే వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘట అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయం కొండ చుట్టూ తెల్లవారుజాము నుండి గిరి ప్రదక్షిణ చేశారు. స్థానికులు భక్తులు ఉదయాన్నే వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి స్థానికులు భక్తులతో గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ ఈవో భాస్కర్ రావు గిరి ప్రదక్షిణ మార్గంలో నిర్మించిన మండపాల్లో ఏర్పాటు చేసిన దారుషి భక్త ప్రహ్లాదుడి విగ్రహాలకు ప్రతిష్ఠా పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నామ స్మరణతో భక్తులు స్థానికులు భజనలు, సంకీర్తనలు, భక్తి గీతాలు, కోలాటాలు, నృత్యకారులు నృత్య ప్రదర్శన చేస్తూ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. స్వామి గోవింద గోవింద. అయ్యారు అందరు పైకి చూపించి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. పోనది 12 అన్న 1+. 12. लक्ष्मी नरसिंहाय नमः. लक्ष्मी नरसिंहाय नमः. लक्ष्मी
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్ల గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు రఫీబాయ్ దాదాపు 250 కుటుంబాలకు కేకులు పంపిణీ చేశారు. అదేవిధంగా పలు చర్చిలలో కేకులు కట్ చేసి క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్ల గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు రఫీబాయ్ దాదాపు 250 కుటుంబాలకు కేకులు పంపిణీ చేశారు. అదేవిధంగా పలు చర్చిలలో కేకులు కట్ చేసి క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాస్టర్లు, మాజీ వార్డు మెంబర్లు చంటి వెంకటేశ్వర్లు మరియు పల్లా రాంప్రసాద్, పల్లా యేసు, కోట ప్రసాద్, గడ్డం నాగేష్, సంధాల రమేష్, సంధాల బాబు, బైరం బాలగురువులు, బైరం నవీన్, బైరం సత్యనారాయణ, మీసాల చంద్రశేఖర్, కారపాటి బంగారి, చిట్టపు శ్రీకాంత్ రెడ్డి, ఇమాం జానీ, శివకుమార్, బైరం కర్ణ, రఫీ, బొడ్డు వంశీ, జానీ, అలీ తదితరులు పాల్గొన్నారు. చెప్పు ఉరకడానికి రెడీగా ఉంటాం. ఇది కట్టుబడుతుంది నీకు, ఇది కట్టు కండరావులమ్మ అరే జిల్ల బంగారం 1, సీరియస్ గా 2, చింపుడు సక్కర 4, 2 తప్పరా 2 తప్ప. పట్టుకో 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 దగ్గరికి ఫోటో దిగుతా కానీ దగ్గర పోయిన యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ స్థానిక యూనియన్ నాయకులతో కలిసి గురువారం స్థానిక పిహెచ్సి వద్ద ప్రచార పోస్టర్ని అంటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మలు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ స్థానిక యూనియన్ నాయకులతో కలిసి గురువారం స్థానిక పిహెచ్సి వద్ద ప్రచార పోస్టర్ని అంటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మలు మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని,
టీబీ, పోలియో సర్వేలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే ఆశాల సభలో జిల్లా వ్యాప్తంగా ఆశాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ, నాయకురాలు బి బాలమణి, టి బాలమణి, డి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి వస్తున్న ఆశా బస్సు జాతాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆశా సోదరిమణులకి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఫిక్స్డ్ వేతనం లేక, చేస్తున్న సర్వేలకు పారితోషికాలు లేక, నిత్య పని ఒత్తిడితో ఇవాళ ఆశాలు సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఆశాల పని భారాన్ని తగ్గించాలని, చేసిన కష్టాన్ని తగ్గట్టు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి, అది ఫిక్స్డ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతా మన యాదాద్రి భువనగిరి జిల్లాకి 29వ తారీఖున వస్తా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రం సిఐటి కార్యాలయంలో సభ జరుగుతూ ఉన్నది. ఈ సభలో అధిక సంఖ్యలో ఆశాలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫోటో లేకుండా సభలో ఫ్లెక్సీ పెట్టి కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరును బదనాం చేస్తున్నారని మోటకొండూరు మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగా కిరణ్ ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోటకొండూరు మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగా కిరణ్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫోటో లేకుండా సభలో ఫ్లెక్సీ పెట్టి కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరును బదనాం చేస్తున్నారని, పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసేవారిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల నేత, ఆలేరు అభివృద్ధి ప్రదాత బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి మొట్టమొదటిసారి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి అడుగుపెట్టగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్గా నియమించిందని, అలాంటిది కొందరు నాయకులు ఓర్వలేకనే పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తూ ఇలా పనికి మాలిన చర్యలు చేపడుతున్నారు. ఇకనైనా మేల్కొని బడుగు బలహీన వర్గాల నేత బీసీ బిడ్డను పార్టీ దిశ నిర్దేశాలను గౌరవించి ప్రోటోకాల్ పాటించవలసిందిగా తెలుపుతున్నాం. మరోసారి పునర్వతమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆదివారం జరిగిన సన్మాన సభలో నాయకులపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. మంగ కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి మహేష్ గౌడ్, అందే అఖిల్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్రె అజయ్ కుమార్, పర్రె రమేష్, మోటకొండూరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యక్షులు జూకంటి మధు, నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బుగ్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మోటకొండూరు మండలంలో. దాంట్లో ఐలన్న గారి ఫోటో వేయకపోవడం అనేది చాలా బాధాకరం.
అలాగే ఇప్పటి నుంచి ఎవరైనా యూత్ కాంగ్రెస్ మండల స్థాయి నాయకులైనా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ యాక్చువల్ నేనైనా సరే పార్టీ ఇప్పుడు పెద్ద ఎవరైనా సరే మనకు తర్వాత ఎలాంటి గొడవలు ఉన్నా ఏమున్నా తర్వాత చూసుకోవచ్చు, కానీ మీటింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఐలన్న ఫోటో వేయలేదని మనకు తెలిసింది. నేను కొంచెం బయటకు పోవడం జరిగింది, లేకపోతే ఆ రోజే నేను ప్రెస్ మీట్ ఇచ్చేటోడిని. ఇప్పటి నుంచి అయితే ఇలాంటివి ఉపేక్షించేది లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మా దాంట్లో మాకే గ్రూప్ రాజకీయాలు పెట్టాలనేది చూస్తున్నారు కొంతమంది పెద్దలు. అలాంటివి ఏమి జరగకుండా ఇప్పటి నుంచి చూసుకుంటాము. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకసారి ఇలా చేస్తే వీళ్ళకైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయితే పక్కా జరుగుతుంది. ఇంకో 3-4 డేస్లో ఏందనేది తెలిసిపోతుంది. ఎందుకంటే నిన్ననే మా స్టేట్ ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి ఆయన నిన్న నైట్ చేస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నాడు. ఆయన దగ్గరికి పోయి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు ముటకొండూరు వాళ్ళ ఇంట్లో మాకు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని. మేము పక్కా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు ఐలాండ్ ఎన్ని పనులు చేసినో మనకు తెలుసు. మా ఊర్లో నిజంగా ఇంతవరకు వర్షం కొడితేనే మా చెరువులు వెళ్ళేటివి, అలాంటివి కాలువ దొవ్వి మరి చెరువుల నుంచి మన ఊర్లకి వాటర్ తీసుకొచ్చింది కాబట్టి ఐలాండ్ ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు ఇట్లా మంచి మంచి పనులు చేసిండు కదా. ఇప్పుడు 5,000 ఇవ్వడం కానీ అలాంటివి మనకి ఎలాంటి ఇప్పుడు కేసులలో ఉన్నప్పుడు కానీ అన్నొచ్చి మన అందరికి సహకరించిండు. మనం ఇట్లా అన్నకు అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు మేము ఇది అది అని చెప్పని మీరు చాలా మాట్లాడారు, చూసినాము. మీరు ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద సివియర్ యాక్షన్ ఉంటుంది పక్కా. ఇదైతే మర్చిపోయి ఇటీవల జరిగిన ముటకొండూరు ఆదివారంలో జరిగిన ముటకొండూరు యూత్ కాంగ్రెస్ మీటింగ్ వల్ల దాంట్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆయన ఫోటో కాల్ వేయకపోవడం వల్ల మేము దాన్ని ఖండిస్తున్నాము ఈ విధంగా. అలాగే ఎవరెవరైతే ఫొటోస్ వేయలేదో వాళ్ళపైన అయినా తీవ్ర చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 28న ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ తెలిపారు. గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపనోత్సవానికి సంబంధించి పోస్టర్ను నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగూరి లక్ష్మయ్య, జూకూరి రమేష్, గడ్డం అనూఫ్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 28న మధ్యాహ్నం 3 గంటలకు ఎన్జీ కళాశాల నుంచి శివాజీనగర్, రామగిరి బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ వరకు కాంగ్రెస్ జోడో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతతత్వంతో ప్రజలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ దేశానికి చేసిన సేవలను వివరించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ జోడో ర్యాలీ బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కిన్నెర అంజీ, దూలకంటి సైదిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ బాబా, యువజన కాంగ్రెస్ నల్గొండ మండల అధ్యక్షుడు కేవీఆర్ సతీష్, కనగల్ మండల అధ్యక్షుడు కట్టబోయిన పవన్ కళ్యాణ్, కంచర్ల ఆనంద్ రెడ్డి, ఎండి అజ్జు, బొడ్డుపల్లి రాజేష్, బైరు ప్రసాద్, ఆవుల నందిని తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గురువారం తన నివాసంలో పార్టీ జెండాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో గురువారం ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ 4వ వార్డు నెంబర్ కారింగ లింగయ్య ఆధ్వర్యంలో బెల్లంకొండ రవి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి 3వ వార్డు నెంబర్ పోకలం మసూదన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అవిర వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు కుంట సోమయ్య, దామిడి రాజు, నవిల రమేష్, పరికపల్లి శ్రీరంగం, ఏసారపు మహేష్, రావుల లింగయ్య తదితరులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తాను జనవరి నెల నుండి సూర్యాపేటలో కార్యకర్తలకు పూర్తి సమయం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఏపూరు గ్రామం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాల నుండి ఏపూరులో పార్టీకి సేవ చేస్తున్న వారికి పార్టీలో పదవులు ఇస్తామని చెప్పారు. గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. గతంలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్తామని, పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తామని ఆయన తెలిపారు. గ్రామ సమస్యలున్నా అటు ప్రభుత్వ పరంగా కానీ నా వంతుగా కానీ నేను ఎప్పుడు కూడా మీకు మంచికైనా చెడుకైనా నేను ఉంటానని కూడా తెలియజేసి ఎవరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని త్యాగం చేసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు వచ్చేటోళ్ళకు కూడా మేము రక్షణగా ఉంటాం. మీకు ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు గ్రామం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ లైన్ పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీని రేపు వచ్చే ఎన్నికలలో మనం గెలిపించుకొని రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలను కూడా 100 రోజులలో మనం అమలు చేసే ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాం, అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం, ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నావా, ఒకసారి నాతో రా, ఏదైనా అక్కడ డెవలప్ చేసినావా? ఆనాడు మేము ప్లాట్లు ఇచ్చినవి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టుతామని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్న చరిత్ర ఉంది. ఇలా గ్రామంలో ఏం డెవలప్ జరిగింది? ఓవర్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏదైనా సాధ్యమైందా? ఈరోజు ఒక సంవత్సరం లోపల 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ అన్నది దక్కింది. పేదవానికి మాలాంటి ఇప్పుడు ఒకరి గురించి జనార్దన్ రెడ్డి గారిని సూర్య దేవాలయం కట్టించు, ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇవాళ ఆయనకు హెల్త్ కార్డు లేదు, డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు.
అలాంటి మనకు రేవంత్ అన్న ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన కనుక ఈరోజు మన రేవంత్ ఇలా మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500 కానీ ఈరోజు నియోజకవర్గానికి 3500 ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అంటే సంవత్సరానికి 3500 ఇళ్ళు అంటే 5 సంవత్సరాలల్లా 17,500 ఇళ్ళు ఈ నియోజకవర్గంలో కట్టబోతున్నామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ కూడా తెలుసు, నేను మాట ఇచ్చిందంటే వెనకకు తగ్గే ముచ్చటే ఉంది. మీ గ్రామంలో అర్హులైన పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత. రేపు మొదటి విడతలో మన పక్షాన కూడా నేను పోలీస్ స్టేషన్కి పోయినా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ జెండాను ఆయన ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ జెండాను మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు పేదల ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో 4500 మంది ప్రాణ త్యాగాలు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు. గత 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సిద్ధ జయంతి ఉత్సవ భాగంగా డిసెంబర్ 30 తారీఖున నల్గొండలో ఎంజీ కాలేజీలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, మేధావులు పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి పైలా మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, పిల్లి శంకర్, కొండూరు వెంకటేష్, ఎస్ఆర్ రెహమాన్, టంగుటూరి రాములు, బోదుల సుధాకర్ రెడ్డి, నరసింహ, దాసరి అంజయ్య, నీలా భిక్షపతి, బోయా మకుల్, దాసరి కృష్ణ, కుంటి పాపయ్య, నరసింహ, యాదయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 22వ వార్డు రెహమత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఐస్ క్రీమ్ హౌస్ను గురువారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 22వ వార్డు రెహమత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఐస్ క్రీమ్ హౌస్ను గురువారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్ ఇబ్రహీం, మాతంగి సత్యనారాయణ బాబా, ఆర్ఎస్ఎం అనిల్ కుమార్, పఠాన్ జగ్బార్ ఖాన్, ఎం అరుణ్, జీజీఆర్ఆర్ ప్రసాద్, సేల్స్ కన్సల్టెంట్స్ వెంకట రాంబాబు, నిర్వాహకులు గడ్డం ఆనంద్ కుమార్, శ్రీహరి, చిట్టిబాబు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1996-97 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గురువారం 28 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పటేల్ సుధాకర్ రెడ్డి, హరగోపాల్, భద్రమ్మ, రుక్మిణీలను ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలుసుకున్న ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1996-97 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గురువారం 28 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పటేల్ సుధాకర్ రెడ్డి, హరగోపాల్, భద్రమ్మ, రుక్మిణీలను ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలుసుకున్న ఉపాధ్యాయులు అభినందించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞాతగాని మల్లికార్జున్, రాయపురం నరసింహులు, ముదిగొండ శ్రీకాంత్, పోరెడ్డి చంద్రశేఖర్, రాజశేఖర్, సిద్ధులు, కూళ్ల భాస్కర్, బ్రహ్మచారి, గుజ్జా నాగరాజు, గనగాని సంపత్ కుమార్, తునికి గణేష్, రమాదేవి, విజయ నిర్మల, వీరకుమారి తదితరులు పాల్గొన్నారు. ఓకే లైవ్ ఉండండి ఇలా చూడు. తర్వాత వచ్చిందే హిందూ మతం అనే పేరు, కానీ అంతకుముందు ఎక్కడా నీకు హిందూ మతం అనే పేరు కనపడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మతం పేరు మీద మాట్లాడి అనవసరమైన మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, వ్యతిరేకించడాలు పెంచుకోవడం కన్నా మనిషిని గౌరవించడాలు ప్రతి సంస్కృతిలో ఉన్నటువంటి ఒక విస్తారమైన స్వభావాన్ని, మంచితనాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటప్పుడు మనం కొంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ ఒక చిన్న అంటే వంశం పాయన గురించి కథ చెప్పిన తర్వాత మేడం అది తిత్తిరి పక్షులు వాళ్ళు అవి వేదాలను వల్లవేస్తే దాన్ని తైత్తిరీయకం అంటారు. తైత్తిరీయ ఉపనిషత్తు ఉన్నది. ఆ తైత్తిరీయం అనేటువంటిది ఈ యజుర్వేదంలో కూడా ఉంటుంది. అలా 2 రకాల యజుర్వేదాలు ఉంటాయి. వేదాల సంహితలు, రకరకాల సంహితలు ఉంటాయి. కూడా మనం వైద్యం అనేది ప్రపంచంలో మీరు నేర్చుకునే వైద్యం, మన ఇళ్లలో చేసే చిట్కా వైద్యాలు ఇవన్నీ ఉన్నాయి. భూత వైద్యాలు, గాథ వైద్యాలు. హెడ్లైన్స్ మరోసారి. పిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ద్రాట్పల్లి పెద్దగట్టు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. మనస్ఫూర్తిని తగలబెట్టిన అంబేద్కర్ వాదులు. చౌటుప్పల్ మండలం సంత నారాయణపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం. క్రిస్మస్ సందర్భంగా 250 కుటుంబాలకు కేకులు పంపిణీ చేసిన రఫీబాయ్. డిసెంబర్ 29న భువనగిరిలో జరిగే ఆశాల రాష్ట్ర బస్ జాతా సభను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ప్రోటోకాల్ పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగ కిరణ్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు. పోస్టర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు పార్టీల నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఐస్ క్రీమ్ హౌస్ ను ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. 28 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న పూర్వ విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.